హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మీ విషయంలో ఏం చేస్తారు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఈ వ్యక్తి నెక్స్ట్ ఏం చేస్తారో, వాళ్ళ ప్లాన్స్ ఏంటో, అసలు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, అసలు ఏం జరుగుతుంది? ఇలా అనుకుంటూ ఉంటారు. సో అసలు అందుకే చూద్దాం మరి మీ వ్యక్తి మీ విషయంలో ఏం చేస్తారు? అసలు అంటే ఇక్కడ మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ డోనట్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ డోనట్ టాయ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ డోనట్ టాయ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ కలర్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మీ విషయంలో ఏం చేస్తారు? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుగా అనిపిస్తుందండి. అంటే ప్రాబ్లమ్ అంటే మీరేదో వాళ్ళని టార్చర్ చేశారు, ఆర్ మీ వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారు అలా చెప్పను కానీ, ఎందుకో ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి బర్డెన్ అనిపించడం కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, వాళ్ళ వల్ల అవ్వదు అనే స్టేజ్‌కైతే వచ్చినట్టుగా మీరు చేసుంటారు. ఆర్ ఏదో జరిగింది. మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే ఇంకా వాళ్ళు అనుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి, థింగ్స్ బెటర్ అవ్వాలి అని. కానీ గ్రాడ్యుయల్‌గా ఇక్కడ వాళ్ళు అనుకున్న విధంగా ఏది జరగలేదేమో. వాళ్ళు అనుకున్న దానికి అంతా కూడా రివర్స్‌లో జరగడం కానీ, వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు సఫరింగ్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇలా ఏదో జరిగిందండి. ఆ టైంలోనే వాళ్ళ లైఫ్‌లో మేబీ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండడం కానీ, వేరే సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేయడం కానీ, ఇలా ఏదో జరిగింది. దానికి తోడు ఈ రిలేషన్‌షిప్ కూడా అంటే వాళ్ళకి కొంత కాంప్లికేటెడ్‌గా అనిపించడం కానీ, ఇంకా అంటే ఇది వాళ్ళ వల్ల అవ్వదు అనే స్టేజ్‌కైతే వచ్చేసారు. అంటే మీరు కూడా ఆ టైంలోనేంటంటే వీళ్ళకి కోఆపరేట్ చేయలేదండి. మీరు అనుకున్న విధంగా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి, ఆర్ మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో అది చేశారు కానీ, ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ పర్సన్ సిట్యుయేషన్స్ ఏంటి అని మీరు కూడా అర్థం చేసుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. అట్‌లీస్ట్ అంటే మీరు లవ్ చేశారు అంటే మీరేంటంటే వాళ్ళ విషయంలో కేరింగ్‌గానే ఉన్నారు అని ఫీల్ అయినా, అది వాళ్ళకి ఆ టైంకి కావాల్సిందైతే కాదు. వాళ్ళకి కావాల్సింది వేరు అయినప్పుడు, మీరు అది ఆఫర్ చేయలేనప్పుడు ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే బర్డెన్‌లా ఫీల్ అవ్వడం అనేది కామనే కదా! సో, అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రెస్ తీసుకున్నారండి. అక్కడి నుంచి ఇంక వాళ్ళకనిపించింది ఈ రిలేషన్‌షిప్ అయితే వాళ్ళకి కాదు. వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేరు. ఇదంతా కూడా వాళ్ళకి అవసరం లేదు అని. అందుకే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చేసారు. సో, బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొక ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు అంటే ఈ పరిస్థితులు దేనికి దారి తీస్తాయని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించినప్పుడు వాళ్ళ ముందు ఉండే ఛాలెంజ్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లోకి వస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని అంటే వాళ్ళు ఆలోచించిన ప్రతిసారి వాళ్ళకి భయమేస్తుందండి. వాళ్ళు అనుకున్న విధంగా ఏది జరగదేమో! మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయేమో అనుకోని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో నెక్స్ట్ వెంటనే యాక్షన్ తీసేసుకుంటారు. ఏవో చేంజెస్ తీసుకొస్తారు అని మీరు అనుకోవడానికి లేదండి. వీళ్ళేంటంటే యూనివర్స్‌కి సరెండర్ అయిపోతారండి.
ఏం జరిగితే అది జరిగింది. టైం ఆన్సర్ చెప్తదిలే. మనం ఏంటంటే రష్ అయిపోయినా, మనం ఏదో చేసినా మళ్ళీ కూడా మనమే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. అసలు ఈ పర్సన్ మారారో లేదో, అసలు వాళ్ళెలా ఆలోచిస్తున్నారో, వాళ్ళకేమనిపిస్తుందో, సో దానివల్ల మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఇలానే వాళ్ళేంటంటే ఆలోచిస్తారు. సో వచ్చే రోజుల్లో కూడా దానివల్ల ఏంటంటే వీళ్ళు పెద్దగా అయితే యాక్షన్ తీసుకుంటారు అని మీరు అనుకోవద్దు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే టైమ్‌తో పాటు కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో అంటే వాళ్ళు ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారు, దీనివల్ల ఏం నేర్చుకున్నారు, వాళ్ళకి మీరు ఎంతవరకు కరెక్టు, రాంగు ఇలాంటివి మాత్రం తెలుసుకుంటారండి. తెలుసుకొని వాళ్ళు కొంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయిన తర్వాతే నెక్స్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యొచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం మీరది ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఆలోచనల ప్రకారం వీళ్ళకేంటంటే ఇప్పుడు అంత పేషెన్సు లేదు, కమిట్మెంటు లేదండి. ఎట్ ద సేమ్ టైమ్ మీ విషయంలోనేంటంటే ఏదో వాళ్ళు అంటే చేసేస్తే మీరు అర్థం చేసుకుంటారు. సిట్యుయేషన్స్ బెటర్ చేస్తారు అనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచయితే ఇప్పుడేం థింక్ చేయట్లేదు. వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌లోకొస్తే మళ్ళీ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అనే ఆలోచనలతోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళేంటంటే అంత రిస్క్ అయితే తీసుకోలేరండి. బేసిక్‌గా ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినా సరే, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే నమ్మకం లేదండి. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. అంటే వచ్చినా మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. మళ్ళీ కూడా ఫైట్ చేసుకుంటారు. మళ్ళీ సఫరింగ్స్ ఉంటాయి. మీరేంటంటే మీకు నచ్చినట్టే బిహేవ్ చేస్తారు. మీరు చేయాలనుకుందే చేస్తారు కానీ, వాళ్ళని అర్థం చేసుకుంటారు అని వాళ్ళకనిపించట్లేదు. మరి అలాంటి ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది. అంటే ఈ పర్సన్ పాస్ట్‌ని మర్చిపోలేకపోతున్నారండి. పాస్ట్ అనేదేంటంటే వాళ్ళకి బాగా గుర్తుంది. ముందు కూడా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే చాలు. ఎలా అయినా అంటే ఇది వాళ్ళనుకున్నట్టుగా ముందుకు వెళ్తే చాలు అనుకున్నారే కానీ, ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ నమ్మకం పోయింది. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా నేచురల్‌గా యూనివర్స్‌కి సరెండర్ అయిపోతారే కానీ మీకు మాత్రం కోఆపరేట్ చేయరు. మీరు ఒకవేళ కానీ ఈ పర్సన్ కోఆపరేట్ చేస్తారేమో, ఈ పర్సన్ ముందులా ఉంటారేమో అనుకుంటే అది పొరపాటే. ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి. వాళ్ళేంటంటే వాళ్ళకేదనిపిస్తే అదే మాట్లాడతారు. వాళ్ళేది చేయాలనుకుంటే అదే జేస్తారు. సో, వాళ్ళ ప్రకారం మీరు ఉంటే వాళ్ళుంటారు. లేకపోతే మళ్ళీ కూడా వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది కష్టం అయితే కాదండి. ఒకసారి అంటే ఇది అలవాటయిన తర్వాత ఎలా ఉంటుందంటే, మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళేంటంటే అలాంటి స్టెప్సే ముందుకు వేస్తారు అని చెప్పొచ్చు. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి. అలా అని చెప్పి ఈ పర్సన్ టాక్సిక్ పర్సన్ కాదు. ఆర్ వాళ్ళేంటంటే ఏదో మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి అని చూస్తున్నట్టు కూడా కాదు కానీ, ఆ పర్సన్ ఏంటంటే ఇక్కడ చాలా తీసుకున్నారండి. చాలా పెయిన్ అయితే కనిపిస్తుంది. సో, అది వాళ్ళేంటంటే అంత ఈజీగా మర్చిపోలేరు. అయినా సరే నెక్స్ట్ అంటే మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ, బట్ ఇప్పట్లో అయితే మీరసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. ఆ పర్సన్ ఏంటంటే చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా చేంజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే ఇక్కడ ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా ఒక యాక్టివ్ ఎనర్జీతో మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, టైం ఒక్కటే ఈ పర్సన్‌ని ఈ విధంగా చేంజ్ చేయగలదు. అంటే టైం కూడా ఎందుకు ఇంత అవసరం అంటే ఈ పర్సన్ హీల్ అవ్వాలండి. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది వాళ్ళు మర్చిపోవాలి. వాళ్ళకేంటంటే కొంత ఆ కోపం కానీ, ఆ బాధ కానీ అవి తగ్గాలండి. తగ్గి మళ్ళీ కూడా ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపించాలి. ఆర్ అట్‌లీస్ట్ మీరు చేసిన మంచి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి టైం అనేది పడుతుంది. సో, యూనివర్స్‌కి వాళ్ళు సరెండర్ అవ్వడమే నిజానికి మంచిది. ఎందుకంటే వాళ్ళు రష్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే రావచ్చు. సో, వాళ్ళు టైం తీసుకోవడం వల్ల ఏంటంటే టైమ్‌తో పాటు హీల్ అవుతారు. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. వచ్చిన తర్వాత కూడా బెటర్‌గా థింగ్స్‌ని డీల్ చేయగలుగుతారండి. సో, వాళ్ళనేంటంటే మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది ఒక పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. ఇలా చేయడం ఏంటి? అలా ఉండడం ఏంటి? సో, అలా ఎలా చేస్తారు? అసలు అంటే ఇంత టైం ఎందుకవుతుంది? ఇలా ఆలోచిస్తారు కానీ, ఇద్దరు వ్యక్తులు మళ్ళీ కూడా ఒక ప్లేస్‌కొచ్చి ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలి అంటే, వాళ్ళిద్దరి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది రియల్ కాబట్టి, సో, ఇప్పుడు ఇద్దరి ఎనర్జీస్ ఇంటర్‌ట్విన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, వాళ్ళు క్యారీ చేస్తున్న వైబ్రేషన్స్‌కి, మీరు క్యారీ చేస్తున్న వైబ్రేషన్స్‌కి అసలు సంబంధమే లేదు. సో, టైమ్‌తో పాటు ఏంటంటే, అది మ్యాచ్ అవ్వడానికి కొంత ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు కాబట్టి. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మాత్రం పేషెన్స్ ఉండాలండి. ఇది వర్కౌట్ అవ్వాలంటే. మీలో కూడా అలాంటి ఒక కమిట్మెంట్ ఉండాలి. అప్పుడే ఇదేంటంటే మీరు కొంత చేంజెస్ అయితే చూస్తారు అని చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుంది.
ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటేనండి, మీరు చాలా డిస్టర్బ్ అయ్యారండి. మీకు కూడా అర్థమైపోయింది. ఇది ఇంక వర్కౌట్ అవ్వదు. ఇదేంటంటే మీరు అనుకున్నట్టుగా ఉండదు అని. ఒకప్పుడులాగా రిలేషన్‌షిప్‌లోని మీరు కూడా ఆ పాజిటివిటీ అయితే చూడట్లేదు. చాలా చేంజెస్ అయితే చూసారు. సో, దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా చాలా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మాటలనడం కానీ, మీ విషయంలోనేంటంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, అది ఎందుకు జరిగిందో మీకు అర్థం కాలేదు. బట్ అల్టిమేట్‌గా ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళే మిమ్మల్ని కట్ చేసేసారు. మిమ్మల్ని దూరం పెట్టేసారు అని చెప్పొచ్చు. సో, అప్పటినుంచి మీరు కూడా ఏంటంటే, ఏం చేయాలో తెలియక, ఎలా మూవ్ అవ్వాలో తెలియక స్టక్ అయిపోయారండి. మీకు కూడా అర్థమవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్ అవ్వాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆర్ మీ వైపు నుంచి మీరు చాలా స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని. కాకపోతే మీరేంటంటే ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్ కానీ రెడీ. ఈ పర్సన్ కానీ ఈ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అని అంటే తెలిస్తే మీరు కూడా ఫేస్ చేయడానికి రెడీయేనండి. బట్ ఆ పర్సన్ ఎండ్ నుంచి అది జరుగుతదా లేదా తెలియనప్పుడు మీరేంటంటే అది ఫేస్ చేయాలా వద్దా అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఆ పర్సన్‌తో సంబంధం లేకుండా మీ ఇంటెన్షన్ ఏంటి? మీరసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ అవ్వండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే ఇద్దరూ కూడా వాళ్ళ 100% ఇవ్వాల్సుంటుంది. సో, మేబీ యూనివర్స్ కూడా మీకు అందుకే టైమ్ ఇస్తుందేమో. ఆలోచించుకోండి. మీరు కూడా మీ 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేస్తారా? అట్ ద సేమ్ టైమ్ అంటే ఇక్కడ పాస్ట్‌లో ఏదైతే జరిగిపోయిందో అవన్నీ పక్కన పెట్టేసి మీరిప్పుడు ఏదైతే చేయాలో అవి చేయగలిగే అంటే కెపాసిటీ మీకుందా లేదా? ఇలా ప్రతిదీ కూడా మీరు కూడా ఆలోచించుకొని ఒక స్టెప్ అయితే ముందుకు వేయడానికి రెడీ అయితే యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుందండి. సో, అంటే ఇక్కడ గతంలో జరిగిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు అసలేం జరగాలి? మీరు ఏం చేయడానికి రెడీగా ఉన్నారు? మీ ఎండ్ నుంచి మీరేంటంటే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది యూనివర్స్‌కి అర్థమయ్యేలా చేయాలండి. ఆ ప్రకారం ఏంటంటే సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అవుతాయి. సో, ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వడం ఇంపార్టెంట్. మీలో చాలామంది ఏంటంటే కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అప్పటికప్పుడే ఏదైనా చేసేద్దాం, ఎలా అయినా వర్కౌట్ చేసేద్దాం అన్నట్టు ఉంటారు. అప్పటికప్పుడే అబ్బా! ఇదంతా మన వల్ల కాదు. అంటే మనం ఆల్రెడీ గతంలో కూడా చాలా ఫేస్ చేసాం. సో, ఇంక కష్టం అని ఇలా అనుకుంటారు. బట్ అలా కాకుండా మీ ఇంటెన్షన్స్ ఏంటంటే మీరు క్లియర్‌గా ఉంచుకోండి. సో దట్ యూనివర్స్‌కి కూడా అర్థమవుతుంది మీ ఇంటెన్షన్ అనేది. దాని ప్రకారమే మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మీ విషయంలో ఏం చేస్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిందండి. ఈ పర్సన్ ఏంటంటే తొందరగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళు చేయాలి అనుకుంది తొందరగా చేసేయడం కానీ, వెనక ముందు ఆలోచించకపోవడం కానీ, ఇలా ఏవో జరిగాయి. సో, దానివల్ల వీళ్ళేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారనే చెప్పాలి. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కాదండి, మేము ఫేస్ చేస్తున్నాం అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పర్సన్ గూడా మీతో పాటు ఈక్వల్‌గానే ఫేస్ చేశారండి. ఇది మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల, వాళ్ళు అంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల, వాళ్ళు చాలా సఫర్ అయ్యారనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా డెస్పరేట్‌గానే ఉన్నారు. వాళ్ళకెప్పుడూ కూడా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళనుకున్నది జరిగిపోవాలి. ఆర్ మీరేంటంటే వాళ్ళనుకున్న ప్రకారం ఉండాలి. వాళ్ళనుకున్న ప్రకారం మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉండేదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే, కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు చేయాలనుకుంది చేసేస్తుండేవారు. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఎలాంటి ప్రైస్‌ని పే చేస్తారో అలా ఏం ఆలోచించలేదు. వాళ్ళకేమనిపించిందంటే, వాళ్ళు చేస్తుంది కరెక్టు ఆర్ వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టు. సో, మీరు కూడా ఏంటంటే, ఆ బేసిస్‌లో వాళ్ళని అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి అనే వేలోనే వాళ్ళేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్లారు. దానివల్ల ఏమైందంటే, ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ అయిపోయాయి. అంటే మీరు వాళ్ళనుకున్నట్టుగా ఉండరు. వాళ్ళ ప్రకారం మాట్లాడరు. ఆర్ మీరు ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు. మీకు ఏదైతే నచ్చుతుందో అలానే ఉంటారు అని మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడి నుంచే ఈ రిలేషన్‌షిప్‌లో గ్యాప్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ అంటే వాళ్ళు ఫస్ట్ ఇనిషియేట్ చేసినా, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే రష్ అయిపోయినా, వాళ్ళేంటంటే ప్రతిదీ కూడా ముందుగా చేసేసినా, స్టిల్ మీరేంటంటే
ఏదైతే చేయాలనుకున్నారో, ఎలా అయితే ఉండాలనుకున్నారో, ఏదైతే మాట్లాడాలనుకున్నారో అలానే మీరున్నారండి. సో, దానివల్ల ఈ పర్సన్ నిజానికి ఎఫెక్ట్ అయ్యారు. అది మీకు తెలుసో లేదో, బట్ వీళ్ళు ఎఫెక్ట్ అవ్వడంతోని వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోయాయి. మీరంటే జెలసీ పెరిగిపోయింది. ఆర్ మిమ్మల్ని వాళ్ళేంటంటే భరించలేని పరిస్థితికొచ్చేసారనమాట. ఇంకా కష్టము, ఇలాంటి వ్యక్తిని మనం హ్యాండిల్ చేయలేం. మన వల్ల అవ్వదు. వీళ్ళేంటంటే మన ప్రకారం అయితే ఉండే టైప్ కాదు. వాళ్ళు వాళ్ళలానే ఉంటారు. సో, వీళ్ళతో కష్టం అనుకోని ఇంకా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టేయడం కానీ, కట్ చేయడం కానీ జరిగింది. సో, నాకైతే సిట్యుయేషన్స్ అలానే కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందనే ఫీలింగ్ ఉంది కానీ, వాళ్ళకి తెలుసండి. ఈ రిలేషన్‌షిప్ కానీ బిగిన్ అవ్వాలంటే వాళ్ళే చేంజ్ అవ్వాలి. ఆర్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేంటంటే కొన్ని ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి అని. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే, ఒకవేళ మీతో ఉంటే వాళ్ళు వాళ్ళలా ఉండలేరు. ఓపెన్‌గా మాట్లాడలేరు. ఓపెన్‌గా చేయలేరు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వరు. మీరు అనుకుందే జరగాలి అనేలాగా మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. అంటే మీరు ఏ టైప్ లాగా వాళ్ళకనిపిస్తుందంటే, మనసులో చాలా పెట్టుకుంటారు. కానీ బయటికి మాత్రం అవేవి చెప్పరు. ఆర్ అవేవి కూడా డైరెక్ట్‌గా చూపించరు. టైమొచ్చినప్పుడు మీరు చేయాలనుకుంది చేసేస్తారు. మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడేస్తారు. అక్కడితో అయిపోయింది. సో, వాళ్ళ ఉద్దేశాలైతే ఇలా ఉన్నాయి కదా! సో, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు కదా! అవన్నీ మీకైతే అవసరం లేదు అని వాళ్ళు ఫీలవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌లోకి రాలేకపోతున్నారండి. ఎందుకంటే, వాళ్ళకేమనిపిస్తుందంటే, వాళ్ళే ఏదైనా చెయ్యాలి. వాళ్ళే ఏదైనా మాట్లాడాలి. సో, వాళ్ళు చేసిన దానికి మీరైతే కోఆపరేట్ చేయరు. మీరేంటంటే సైలెంట్‌గా ఉంటారు. టైమొచ్చినప్పుడు మీరు చేయాల్సింది చేసేసుకుంటారు. టైమొచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సింది మాట్లాడేస్తారు. సో, ఇక్కడ అల్టిమేట్‌గా వాళ్ళ ఒపీనియన్‌కి కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌కి కానీ ఒక వాల్యూ అయితే లేదు. అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళలాగా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయినట్టుగా చేశారండి. వాళ్ళకి క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. సో, ఇన్‌సెక్యూరిటీస్ ఉండడం వల్ల మీ విషయంలో వాళ్ళేమి చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలి అనే ఆలోచన ఉంది కానీ, మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళే చేంజ్ అవ్వాలి. ఆర్ వాళ్ళేంటంటే కొంత అంటే కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేస్తారు అనే ఒక ఫీలింగ్‌తో ఉండడం వల్ల వాళ్ళేంటంటే కొంత టైం తీసుకుంటున్నారని చెప్పొచ్చండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే రోజుల్లో అయితే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో, మేబీ ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. దానివల్లే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరగడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే మేబీ ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో చాలా తెలుసుకుంటారని కూడా చెప్పొచ్చండి. మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఇప్పటి వరకు చేసిందేంటి? మీరసలు ఏం చేశారు? సో, ఏ విధంగా ఇక్కడ హ్యాండిల్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయని వాళ్ళు కొంత తెలుసుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుందండి. అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారు. సిట్యుయేషన్స్‌నేంటంటే వాళ్ళ కంట్రోల్‌లోకి ఎలా తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తారండి. ఈ పర్సన్ ఏంటంటే మీరనుకున్నంత ఈజీ పర్సన్ అయితే కాదు. చాలా స్మార్ట్ పర్సన్. కాకపోతే పాస్ట్‌లోనేంటంటే మీ విషయంలోని కొంత అంటే ప్యాషనేట్‌గా ఉండడం వల్ల ఈ రకంగా రష్ అయ్యి ఏవో చేశారు కానీ, నిజానికి వాళ్ళ మీద మీకు క్రియేట్ అయిన ఇంప్రెషన్ కానీ, వాళ్ళని మీరు ఇప్పటి వరకు ఒకలా స్టడీ చేస్తే అసలు ఈ పర్సన్ అది కాదని చెప్తాను. మీ విషయంలోనే వాళ్ళు అంటే ఇలా డిఫరెంట్‌గా ఉన్నారు కానీ, రియాలిటీలోని అసలు ఈ పర్సన్ అయితే అది కాదండి. అది మీకు సెకండ్ టైమ్ మళ్ళీ వీళ్ళు మీ లైఫ్‌లోకొచ్చినప్పుడు అర్థమవుతుంది. వీళ్ళైతే మీ లైఫ్‌లోకొస్తారండి. రీయూనియన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అప్పుడు మీకు తెలుస్తది. ఈ పర్సన్ అసలు రియల్‌గా ఎలా ఉంటారు? అసలు వాళ్ళు థింగ్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనేది. సో, పాస్ట్‌లో కానీ వీళ్ళని మీరు ఒకలా చూసుంటే నేను చెప్పాను కదా! రష్ అయిపోయి వాళ్ళు చేయాల్సింది చేసేసి, వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి, సో, థింగ్స్ కొంత కాంప్లికేట్ అయిపోవడం కానీ, సో, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంత నెగటివిటీ అనేది వాళ్ళు చూపించడం కానీ, ఇలా చాలా జరుగుంటే ఇవన్నీ మారిపోతాయండి. అంటే వాళ్ళ మీద మీకు క్రియేట్ అయిన ఒపీనియనే కంప్లీట్‌గా చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ యాక్చువల్‌గా అది కాదు. కానీ మీ విషయంలోని ఎక్కడో గాని వాళ్ళు ఆ విధంగా కనెక్ట్ అయ్యారండి. అలాంటి ఒక డెస్పరేషన్ ఎందుకో గాని ఆ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చింది. మేబీ వాళ్ళ లైఫ్‌లో మీలా వాళ్ళకెవరు కనెక్ట్ అవ్వలేదేమో. ఆర్ మీలా వాళ్ళ అటెన్షన్‌ని ఎవరు డ్రా చేయలేదేమో. సో, మీరు ఆ టైప్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం వల్ల ఈ పర్సన్ ఆ విధంగా బిహేవ్ చేసుంటారు కానీ, వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటారు. అంటే అలా ప్యాషనేట్‌గానే ఉంటారు. బట్ ఈ పర్సన్ థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. అంటే మీకా ఛాన్స్ ఇవ్వరండి. మీరు అంటే ఇప్పుడు సైలెంట్‌గా ఉండి టైమొచ్చినప్పుడు మీరు చేయాలనుకుంది చేయడం, మాట్లాడాలనుకుంది మాట్లాడడం. సో, అలాంటివేంటంటే ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఇక్కడి నుంచి వేరేగానే ఉంటాయి. అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి?
ఏ విధంగా అంటే కంట్రోల్ చేయాలి అనేది తెలుసుకుంటారండి. ఈ ప్రాసెస్‌లో చాలా తెలుసుకొని ఈ రిలేషన్‌షిప్‌లోకొస్తారు. సో, మీరు అస్సలు అంటే పాస్ట్‌లో చూసిన పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ చూసినట్టుగా అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ పర్సన్ వల్ల చాలా నేర్చుకుంటారు, చాలా మారుతారు. మీరు కూడా చాలా అర్థం చేసుకుంటారు. పాస్ట్‌లో మీ బిహేవియర్ కూడా ఎక్కడైనా సరే కొంత రాంగ్‌గా ఉన్నా మీరేంటంటే కొంత వాళ్ళని అర్థం చేసుకోకపోయినా ఇప్పుడు అవి కూడా మారిపోతాయన్నమాట. సో, చాలా జరుగుతది. దానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూసిన ప్రకారం అయితే ఈ పర్సన్ ఇప్పటికైతే అలా లేరు. ఎక్కడో కానీ మీ విషయంలోని ఇంకా కొంత అన్‌స్టేబుల్‌గానే ఉన్నారు. ఎందుకో డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే మీ దగ్గర వాళ్ళు వాళ్ళలా ఉండలేరు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేరు అనే ఫీల్ అవుతున్నారు. మరి వచ్చే రోజుల్లోనేంటంటే ఇది మారొచ్చండి. కొంత కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఆ తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లోకి రావచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ రీడింగ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. బట్ ఇప్పటికైతే మాత్రం వాళ్ళకేంటంటే చేంజ్ అవ్వడానికి మనసు ఒప్పుకోవట్లేదండి. సో, రెడీ అవ్వలేకపోతున్నారు. బట్ టైమ్‌తో పాటు గ్రాడ్యుయల్‌గా చేంజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో, డెఫినెట్‌గా రీయూనియన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే, వెంటనే వాళ్ళేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా అంటే అన్నీ కూడా ఫాస్ట్‌గా మూవ్ చేయడం అలా చెయ్యరండి. సో, కొంత టైం తీసుకుంటారు. కొంత స్లోగానే మూవ్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే వాళ్ళని 100% ట్రస్ట్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేసే వే డిఫరెంట్‌గా ఉంటది. సో, మీకేమనిపిస్తదంటే ఈ పర్సన్ రియలా? లేకపోతే పాస్ట్‌లో మీరు చూసిన పర్సన్ రియలా? అసలు ఈ న్యూ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేయగలరా లేదా అని మీకనిపిస్తది. ఎందుకంటే నాకు తెలిసి ఎక్కడో కానీ కొంత ఈ పర్సన్ అంటే ఇలా థింగ్స్‌ని ఇనిషియేట్ చేయడం కానీ, మీ విషయంలో కొంత డెస్పరేట్‌గా ఉండడం కానీ, క్రేజీగా బిహేవ్ చేయడం కానీ, అది కూడా మీ అటెన్షన్‌ని ఎక్కడో డ్రా చేసిందండి. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పుడు చూసే పర్సన్‌ని కొంత డిఫరెంట్‌గా చూస్తారు కదా! మీకేమనిపిస్తదంటే ఈ పర్సన్ అసలు నాకు ఫిట్ అవుతారా? ఇలా ఉంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా? లేదా? అనే డౌట్ క్రియేట్ అవుతుంది. సో, దానివల్ల మళ్ళీ మీరేంటంటే క్వెషన్ చేసుకుంటారనమాట. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండగలనా? నా వల్ల అవుతుందా? ఈ పర్సన్ ఏంటి ఇలా ఉన్నారు? సో, అసలు వీళ్ళు అంటే ఇలానే ఉంటారా? ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుందా? అని మీకనిపిస్తది కానీ, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో హార్మోనీ ఉంటుందండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే పాస్ట్ కంటే కూడా మంచిగా అనిపిస్తది. బట్ మీరు ఫస్ట్ ఏదైతే ఫేస్ చేసారో అది కంప్లీట్‌గా అంటే ఆ పర్సన్ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే వాళ్ళు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఎక్కడో కానీ ఆ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళనుకున్నది ఏది వాళ్ళకి జరగక కొంత అంటే అది రియల్ ఫీలింగ్ అండి. రియల్ సఫరింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి అట్‌లీస్ట్. సో, ఇక్కడి నుంచి వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళు సఫర్ అవ్వడం అంటూ ఉండదు. కానీ మీకు మాత్రం ఆ ఎక్సైట్‌మెంట్ ఉండదనమాట. పాస్ట్‌లో మీరు ఫీల్ అయిన అది ఉండదనమాట. సో, అదైతే మీరు కొంత మిస్ అవుతారు. బట్ దాన్ని బేస్ చేసుకొని ఈ పర్సన్‌ని మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉండకూడదండి. ఎందుకంటే వీళ్ళు ఇదే రియల్. వీళ్ళు చాలా నేర్చుకొని, చాలా మారి అంటే ఈ విధంగా వస్తారు కాబట్టి వాళ్ళని మీరు కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు కూడా ఏంటంటే కొంత కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు కూడా న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందని ఉంది కానీ, ఇది దేనికి దారి తీస్తుందనే ఆలోచన ఉంది. ఇది మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో అని ఉంది కాబట్టి, సో, ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి పోవాలండి. ఎందుకంటే ఒక పర్సన్‌లో ఆ ఇన్‌సెక్యూరిటీ అనేది క్రియేట్ అయిన తర్వాత అది అంత ఈజీగా పోదు. మళ్ళీ కూడా ఆ అపోజిట్ పర్సన్ వాళ్ళు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అయినట్టు చేస్తే తప్ప వాళ్ళు నార్మల్ అవ్వరు. సో, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చినా వాళ్ళకి ఎక్కడో చిన్న ఇన్‌సెక్యూరిటీ ఉంటుందండి. బట్ అది క్లియర్ చేయడం కానీ, దాని ప్రకారం థింగ్స్‌ని ఏంటంటే ఆపరేట్ చేయడం కానీ మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో, మీరందుకే ఈ పర్సన్ విషయంలోనేంటంటే కొంచెం కన్సిడరేట్‌గా ఉండి వాళ్ళెలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారనేది మాత్రం స్టడీ చేయడానికి టైం తీసుకోండి. అంటే మీకు కూడా ఆ పేషెన్స్ అయితే ఉండాలండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ ఉంటుంది కాబట్టి. ఐ మీన్ ప్రెజెంట్ కూడా కాదు ఫ్యూచర్‌కి. సో, బేసిక్‌గా మీరైతే రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నాకు తెలిసి ఈ పర్సన్ మీద మీరు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఈ పర్సన్‌కేంటంటే మీరు చాలా అట్రాక్ట్ అయిపోయారనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ మీకేంటంటే బాగా నచ్చాయి. సో, అందుకే కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇక్కడేమైందంటే ఈ పర్సన్ మాట్లాడే మాటలు, చేసే పనులేంటంటే
మీ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవ్వలేదండి. అంటే ఎలా చెప్పాలంటే, వీళ్ళని చూసి మీరు అట్రాక్ట్ అయ్యారు. అందుకే వాళ్ళతో ట్రావెల్ అయ్యారు. కానీ రియాలిటీకొచ్చినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే, వాళ్ళు చెప్పిన మాటలకి, వారు చేసిన పనులకి సంబంధం లేకుండా అయిపోయిందండి. అంటే ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. వాళ్ళేంటంటే ఇలా ఉంటారు, ఇలా చేస్తారు అని మీరనుకుంటే, కొన్ని విషయాల్లో వాళ్ళలా లేకపోవడం, కొంత డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం, డిఫరెంట్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం ఇలా జరిగింది. సో, దానివల్ల మీకేమనిపించిందంటే, మేబీ 100% కూడా ఈ పర్సన్ ఇదే కాదు. మనమైతే అలా అనుకున్నాం కానీ వాళ్ళేంటంటే మరీ అలా అయితే లేరు. కొంచెం డిఫరెంట్‌గానే ఉన్నారని మీరు ఫీల్ అయ్యారు. అక్కడి నుంచి ఏమైందంటే, మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారండి. మీరేంటంటే టైమొచ్చినప్పుడు సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావడం చేశారు. సో, అది ఆ పర్సన్‌కి నచ్చలేదు. ఆ పర్సన్‌కి ఇన్‌సెక్యూర్‌గా అనిపించింది. క్లియర్‌గా అంటే మీరు మెజిషియన్ ఎనర్జీని ఎప్పుడైతే పొసెస్ చేస్తున్నారో, మీరేంటంటే మీ ఓన్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేశారు. మీకు ఏదైతే చెయ్యాలి అనిపించిందో, మీరు ఏదైతే కంట్రోల్ చేయగలరో ఆ వేలో చేశారు. అది ఆ పర్సన్‌కైతే నచ్చలేదు. ఎందుకంటే ఆ పర్సన్‌కి అది ఎలా అనిపించిందంటే మీరు వాళ్ళని ట్రస్ట్ చేయట్లేదు. మీరేంటంటే వేరే ఇంటెన్షన్స్‌తో ఉన్నారు. వాళ్ళని మానిప్యులేట్ చేస్తున్నారు. మీకేంటంటే ఆ ట్రిక్స్ ప్లే చేయడం అనేది బాగా తెలుసు. వాళ్ళేంటంటే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అనుకున్నారంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ కానీ ఆర్ మీరేంటంటే కొంత సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ కానీ అనుకున్నారు. బట్ వాళ్ళేంటంటే మీలో ఆ డిఫరెంట్ సైడ్ చూసారండి. ఎప్పుడైతే అది చూసారో వాళ్ళకేంటంటే ఇన్‌సెక్యూరిటీ అనేది మొదలైంది. ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. వాళ్ళేంటంటే మీతో ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు మేబీ ఈ పర్సన్ ఫస్ట్‌లో అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి వాళ్ళనుకున్న విధంగా లేకపోయినా స్టిల్ ఈ పర్సన్‌కేంటంటే మీరు రియల్‌గా కనెక్ట్ అయ్యారండి. అండ్ మీరేంటంటే మీ ఓన్ వేలో థింగ్స్ ఆపరేట్ చేయడానికైనా ఆర్ మీరు చెప్పాలనుకుంది ఓపెన్‌గా చెప్పేయడానికైనా రీజన్ ఏంటంటే, ఆ పర్సన్‌కి మీ ఇంటెన్షన్స్ అర్థం అవ్వాలి. ఆర్ ఆ పర్సన్ విషయంలోనేంటంటే మీరు అంటే వాళ్ళని మానిప్యులేట్ చేయాలి అనుకోవట్లేదు. మీరు చేయాలనుకుంటుంది చేస్తున్నారు అని అర్థం అవ్వడం కోసం మీ ఓన్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేసుంటారు. బట్ డెఫినెట్‌గా ఆ పర్సన్ అయితే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. క్లియర్‌గా ఆ పర్సన్‌కేంటంటే మీరు మానిప్యులేట్ చేస్తున్నారనే అనిపించింది. సో, మీరేంటంటే ఈ పర్సన్ ఒకవేళ వచ్చి మాట్లాడితే ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్‌కేంటంటే సిట్యుయేషన్స్ అనేవి అర్థమయ్యేలా చేయాలి అనుకుంటున్నారు. మీరేంటంటే వాళ్ళని మానిప్యులేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. డెఫినెట్‌గా వాళ్ళలోని మీరు ఏదైతే చూసారో దానికి అట్రాక్ట్ అయ్యారు. బట్ వాళ్ళేంటంటే మరి కొంచెం మీతో క్లియర్‌గా ఉండి వాళ్ళ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా అంటే ఎక్స్‌ప్రెస్ చేసుంటే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. అట్‌లీస్ట్ మీరు మీ ఎండ్ నుంచే చేయాల్సింది చేసేవారు అని వాళ్ళకేంటంటే కొంత చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ పర్సన్ అయితే వస్తారు. మీరు చెప్పాలనుకుంది చెప్పడానికి రెడీగా ఉండండి. కాకపోతే నేను క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. ఆ పర్సన్ రష్ అయిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా థింగ్స్ అనేవి వాళ్ళు ఆపరేట్ చేయడం కానీ, ఆర్ వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి అని మీకు అనిపించిన సందర్భాలుంటాయి కదా! అవి మీకు రాంగ్‌గా అనిపిస్తే డెఫినెట్‌గా టైమొచ్చినప్పుడు మీరు చేయాల్సింది చేసి, మీరు చెప్పాల్సింది చెప్పడం అనేది వాళ్ళకి కూడా రాంగ్‌గానే అనిపిస్తుందండి. సో, ఇలాంటి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉందో, ఇది ఎలా క్లియర్ చేయాలి? ఇది ఏ విధంగా సార్ట్ ఔట్ చేయాలి అనేది మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు మీరు ఇవన్నీ హ్యాండిల్ చేయలేరండి. ఇప్పటి నుంచే మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండి, ఏం మాట్లాడాలి? వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చేయాలి? సో, మీ ఎండ్ నుంచి ఏం కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఇవన్నీ కూడా మీరేంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అప్పుడు కరెక్ట్‌గా మీరు దాన్ని వర్కౌట్ చేయగలుగుతారు. సో, అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేయడం అయితే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ కలర్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లో మీ విషయంలో ఏం చేస్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, మీతో చాలా ప్లాన్ చేసుకున్నారండి. వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది 100% వర్కౌట్ అవ్వాలనుకున్నారు. మీకసలు ఈ వ్యక్తి విషయంలో ఎంత కమిట్మెంట్ ఉంది, మీరసలు ఏం కావాలనుకున్నారో నాకైతే తెలీదు కానీ, ఆ వ్యక్తికి మాత్రం మీలో అంటే అన్నీ నచ్చాయనే చెప్పాలి. సో, వాళ్ళకి రిలేషన్‌షిప్ అయితే లాంగ్ లాస్ట్ అవ్వాలనే వాళ్ళనుకున్నారు. దాని ప్రకారమే వాళ్ళేంటంటే
థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్లారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రతిసారి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఊహించనివి జరుగుతూ వచ్చాయండి. వాళ్ళేంటంటే మీరు ఇలా ఉంటారు, ఆర్ ఇలా మాట్లాడతారు, ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఇలా ఉంటాయి అని అనుకోని వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండడమో, లేకపోతే వాళ్ళు ఒకలా అనుకుంటే అక్కడ అంతా కూడా ఇంకొకలా జరిగేదండి. దానికి రీజన్ మీరు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళకి జరిగిందైతే మాత్రం అదే. దానివల్ల వాళ్ళేమనుకున్నారంటే మీరే కావాలని చేస్తున్నారు. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్లనైనా సరే ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళకైతే అనిపించింది. క్లియర్‌గా ఇక్కడేంటంటే మీ ఇద్దరు ఊహించనివి చాలా జరిగాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్ ఒకలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది ఇంకొకలా ముందుకు వెళ్ళింది. ఆర్ వాళ్ళు అనుకున్న దానికి అంతా కూడా డిఫరెంట్‌గా జరుగుతూ వచ్చాయి. అక్కడితో ఈ పర్సన్‌కేంటంటే ఇంకా నమ్మకం పోయిందండి. వాళ్ళు అంటే ఒకలా అనుకున్నారు. ఇంక అది వర్కౌట్ అవ్వదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి అనుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే ఒకటేలే అనుకుంటాం. అలా ఇంకొక 2, 3 జరిగినా పోన్లే అవే కదా అని అనుకుంటాం. బట్ ప్రతిసారి అదే జరిగితే ఎలా అనుకుంటాం? ఇక్కడ జరిగిందైతే అదేనండి. ఈ పర్సన్ ఏంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయారు. సో, ఇంక వాళ్ళకేంటంటే ఆ నమ్మకం కూడా పోయింది. అందుకే మీకు దూరం అయిపోయారు. బట్ ఇప్పుడేంటంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే చేంజెస్ వస్తే బావుంటుందని అనుకుంటున్నారు కానీ, చేంజెస్ వచ్చినా సరే ఇదంతా మంచిగా మారుతుంది. ఏదో థింగ్స్ బెటర్ అవుతాయని వాళ్ళకైతే అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి ఏంటంటే మీరు వేరు, వాళ్ళు వేరు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి నుంచే మేబీ అనిపించొచ్చు. వీళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్. మనం కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్. వీళ్ళేంటంటే మనం అనుకున్నట్టు ఉండరు. మనం అనుకున్నట్టుగా ఏది చెయ్యరు. సో, అలా ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా క్లియర్‌గా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో, అందుకే ఈ పర్సన్‌కేంటంటే ఇప్పుడు వాళ్ళ ఎండ్ నుంచి రిలేషన్‌షిప్ చేంజ్ అయితే బావుంటుంది. కొంత థింగ్స్ అంటే చేంజ్ అయితే బావుంటుందనే ఫీలింగ్ ఉన్నా, మీరు చేంజ్ అవుతారో లేదో, మీరసలు ఎలా ఉన్నారో అనేది వాళ్ళకి తెలీదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే అంత డిటర్మైన్డ్‌గా ఉండలేకపోతున్నారు. నాకు ఈ రిలేషన్‌షిప్పే కావాలి, ఈ వ్యక్తే కావాలి, ఇలానే ఇది ముందుకు వెళ్ళాలి. అలా వాళ్ళు అనుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మారితే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారు కానీ, అది జరుగుతుందో లేదో వాళ్ళకి తెలీదు గదా! మీరసలు మారారో లేదో వాళ్ళకి తెలీదు కదా! మీరసలు ఎలా ఉన్నారో ఏంటో, మీ పరిస్థితి ఏంటో అంటే మీరు అనుకోవచ్చు మాతో మాట్లాడితే తెలుస్తుంది అని. బట్ ఆల్రెడీ పాస్ట్‌లో ఎప్పుడైతే చాలా ఫేస్ చేసారో ఎవరికైనా అదే గుర్తుంటుంది కదా! ఆ బేసిస్‌లోనే డెసిషన్స్ తీసుకుంటారు కదా! సేమ్ అండి. ఈ పర్సన్‌కేంటంటే మార్పులొస్తే బావుంటుందని అనిపిస్తుంది కానీ, మీరు మారుతారో లేదో తెలీదు. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళు అంటే మీరు ఇలా ఉండడం వల్ల గతంలో కూడా వాళ్ళేంటంటే చాలా అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి, ఇప్పుడు కూడా అలా అవ్వదేమో అనుకోని అంటే ఈజీగా తీసుకుంటున్నారనమాట. సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ ఇంకా అలా మనం అనుకున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఒకప్పుడులాగా సిట్యుయేషన్స్ ఉండవు. ఎందుకు వేస్టు అంటే ఈవెన్ మనమే కోఆపరేట్ చేయాలనుకున్నా వాళ్ళైతే కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అల్టిమేట్‌గా మళ్ళీ అంటే కథ మొదటికే వస్తది. ఇలా ఫీల్ అవుతున్నారండి. సో, దానివల్లే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో పెద్దగా చేంజెస్ చూడలేకపోతున్నారు. కానీ వచ్చే రోజుల్లో ఈ పర్సన్ అయితే వస్తారండి. రీయూనియన్ జరుగుతుంది. థింగ్స్ కూడా బెటర్ అవుతాయి. ఎందుకంటే ఆ పర్సన్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఛాన్స్ తీసుకోవాలని ట్రై చేస్తారు. ఏం జరిగితే అది జరిగింది. దేనికి దారి తీస్తే దానికి దారి తీసింది కానీ, ఒక్కసారి ఈ పర్సన్‌తో ఛాన్స్ తీసుకుందాం. ఒక్కసారి ట్రావెల్ అవుదాం. సో, ఆ తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ఇంక విడిచిపెట్టేద్దాం. బట్ మనం అట్‌లీస్ట్ ట్రై చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో, చూద్దాం అనుకోని కొంత వాళ్ళకి ఎమోషనల్‌గా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినా, కొంత అనీజీగా అనిపించినా వస్తారండి. ట్రై చేస్తారు. సో, రిలేషన్‌షిప్‌కైతే ఒక ఫెయిర్ ఛాన్స్ ఉందని మీరు అనుకోవచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం మీరేంటంటే అలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ పర్సన్ ఏంటంటే చాలా చేంజ్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఎనర్జీస్‌ని మీరు మ్యాచ్ చేయగలరా లేదా అనేది వాళ్ళకర్థం అవ్వట్లేదు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్. మీకంటూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో, వాళ్ళ ఒపీనియన్స్ అనేవి మీకు నచ్చట్లేదు. వాళ్ళు మీకు నచ్చట్లేదు అని వాళ్ళనుకుంటున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఈవెన్ ఒకప్పుడులాగా మీరేంటంటే వాళ్ళతో కోఆపరేట్ చేస్తారు. ఆర్ మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకుంటారని కూడా అనుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళేమైనా సరే ఛాన్స్ తీసుకుంటే మీరు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, ఇవంతా పెద్దవి చేస్తారేమో అన్నట్టే ఫీల్ అవుతున్నారు. అందుకే ఆ పర్సన్ ఏంటంటే చాలా వరకు సైలెంట్‌గా ఉంటున్నారండి. అంటే ఈ పర్సన్‌కి నమ్మకం లేదు. నిజానికి మీ కార్డ్స్ చూస్తుంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బలంగా కోరుకున్నారండి. వాళ్ళ ఫ్యూచర్‌లో మీరు ఉండాలి అని చెప్పి.
మీరు ఎవరో మీ రిలేషన్‌షిప్ ఏంటో నాకు తెలీదు కానీ, ఆ పర్సన్ అయితే అలానే అనుకున్నారు. చాలా ప్లాన్ చేసుకున్నారు. బట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళకి అంతా కూడా రివర్స్‌లోనే జరుగుతూ వచ్చింది. సో, దానికి మీరే రీజన్ అన్నట్టు వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. మీరు రీజన్ అవ్వకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే చార్జ్ తీసుకొని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. చేసుంటే అంటే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు అని అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ మీద అంత నమ్మకం లేదండి. అందుకే ఈ రిలేషన్‌షిప్‌ని కూడా వాళ్ళేంటంటే అంత సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సీరియస్‌గా తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళెక్కడికి వెళ్తారు? వాళ్ళు మళ్ళీ కూడా ఇది ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. అందుకే వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని ఎక్కడో చిన్న క్లారిటీ అయినా, చిన్న హింట్ అయినా కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ అది ఒకవేళ వాళ్ళకి రాకపోయినా డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో మాత్రం ఈ పర్సన్ అయితే ఛాన్స్ తీసుకుంటారండి. వాళ్ళు అంటే దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఇది జరుగుతుందో తెలీదు కానీ సడెన్‌గా అయితే జరగొచ్చండి. మీరేంటంటే దానికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక్కసారైనా వస్తారు. వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు. థింగ్స్ ఎక్కడి వరకు తీసుకువెళ్ళొచ్చో చూస్తారు. ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుంటారు. కొంత వాళ్ళకి కష్టం అనిపించినా సరే ప్రయత్నం మాత్రం చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇలా విడిచిపెట్టేయడం అనేది మేబీ వచ్చే రోజుల్లో నచ్చకపోవచ్చు. ఆర్ ఇది ఇలా ఆగిపోకూడదు అని చెప్పి ఎంతవరకు ఇంకా వాళ్ళు ఛాన్స్ తీసుకోగలరో చూడడం కోసమైనా సరే వస్తారు. సో, ఆ బేసిస్‌లోనైనా సరే మీరేంటంటే ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కానీ ఆర్ ఈ పర్సన్‌తోని మళ్ళీ కూడా ఒక ఛాన్స్‌కి కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, మీరేంటంటేనండి ఈ రిలేషన్‌షిప్‌లో ఎగ్జాస్ట్ అయిపోయారండి. మీ ఇద్దరి కార్డ్స్ కూడా సిమిలర్ కార్డ్సే వచ్చాయి. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. చాలా సఫర్ అయ్యారు. అంటే ఇంక మీరు ప్రతిసారి కూడా ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ చేద్దాం అనుకున్న మళ్ళీ మళ్ళీ కూడా అదే జరిగిందండి. దానివల్ల మీకేంటంటే ఇంక నా వల్ల కాదు. నేనేం చేయలేను అనుకోని అంటే నమ్మకం పోవడంతో సైలెంట్ అయిపోయినట్టున్నారు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తికి దూరంగా ఉండడం కూడా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారండి. మీకిది కూడా నచ్చట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఇది చేయడమే కరెక్టు. మీరు ఎంతకంటే ఏం చేయలేరు అని అనుకుంటున్నారు. బట్ హ్యాపీగా లేరు. ఇది మారితే బావుంటుంది. ఈ పర్సన్ అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్ళీ కూడా రిలేషన్‌షిప్ ఏమైనా వర్కౌట్ అయితే బావుంటుంది. ఇలానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసండి ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్ ఏంటంటే పాజిటివ్‌గా ముందుకు వెళ్తుంది అని. దానివల్ల మీరేంటంటే ఎక్కడో గాని ఆ పాజిటివిటీ చూడాలి అనుకుంటున్నారు. ఈవెన్ మీకు కూడా ఆ ఛాన్స్ తీసుకోవాలని ఉందండి. స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నా, ఏం జరిగినా, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఒక ఛాన్స్ తీసుకోకుండా మాత్రం గివ్ అప్ చేయాలి అని అనిపించట్లేదు. ఆ పర్సన్ వచ్చే రోజుల్లో ఈ విధంగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల మీరేంటంటే పాజిటివ్‌గా ఉండండి. థింగ్స్ పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయని మీ ఎండ్ నుంచి ఇప్పుడు మీరు చేసేదైతే ఏం లేదు. బట్ వచ్చే రోజుల్లో ఆ పర్సన్ వచ్చినప్పుడు మాత్రం ఛాన్స్ తీసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషను. సో, మీరేంటంటే జస్ట్ పాజిటివ్‌గా ఉండండి అంతే. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. థింగ్స్ ఏంటంటే మీరనుకున్న విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీకొక ఫెయిర్ ఛాన్స్ అయినా వస్తుంది. యూనివర్స్ ఏంటంటే థింగ్స్‌ని బెటర్ చేస్తుంది అని అనుకుంటూ మీరేంటంటే ముందుకు వెళ్ళండి అంతే. ఇంకా ఇక్కడ చేసేదైతే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.